టాలీవుడ్ లో చాలా కాలంగా ఊహాగానాలకే పరిమితమైన ఒక ప్రేమ కథ ఇప్పుడు అధికారికంగా దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది. అభిమానులు ప్రేమగా విరోష్ అని పిలిచే విజయ్ దేవరకొండ, రష్మిక మందన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకున్నారు. తెరపై మొదలైన కెమిస్ట్రీ నిజ జీవితంలో బలమైన అనుబంధంగా మారి చివరకు కుటుంబాల ఆశీర్వాదాలతో మంగళసూత్ర బంధంగా మారింది. ఉదయపూర్ ఈ పెళ్లితో నిజంగానే రాజసంగా మెరిసిపోయింది. ఐటీసీ మెమోటోస్ రిసార్ట్స్ ను ప్రత్యేకంగా అలంకరించి 3 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 25న జరిగిన సంగీత్ మెహందీ వేడుకలు ఈ పెళ్లికి అసలు టోన్ సెట్ చేశాయి. స్నేహితులు, సినీ ప్రముఖులు కలిసి డాన్స్లతో రాత్రిని ఉత్సాహంగా మార్చేశారు. ప్రతి డెకర్ లో, ప్రతి టేబుల్ సెటప్ లోనూ విరోష్ అనే ప్రత్యేక గుర్తు కనిపించింది. ఇది కేవలం పెళ్లి కాదు, ఇద్దరి ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసిన వేడుకగా నిలిచింది. ఫిబ్రవరి 26 ఉదయం ప్రధాన వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. తెలుగు బ్రాహ్మణ విధానంలో వేద మంత్రాల నడుమ విజయ్ తాళి కట్టారు. పట్టు వస్త్రాల్లో మెరిసిన వధూవరులు 7 అడుగులు వేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. వేడుకను పూర్తిగా ప్రైవేట్ గా నిర్వహించారు. నో ఫోన్ పాలసీ అమలు చేసి ఫోటోలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ ఘట్టానికి సాక్షులయ్యారు. అదే రోజు సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ వేడుక నిర్వహించారు. రష్మిక కుటుంబ పరంపరను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేశారు. కొడవ శైలిలో ప్రత్యేకంగా చీర కట్టుకున్న రష్మిక అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో విజయ్ కూడా పాల్గొని ఆ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. ఒకే రోజు 2 సంప్రదాయాల్లో వివాహం జరగటం ఈ పెళ్లికి అరుదైన ప్రత్యేకతను తెచ్చింది. విందు ఏర్పాట్లు కూడా ఈ వేడుకకు తగ్గట్టే వైభవంగా నిలిచాయి. తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, ప్రత్యేక చికెన్ వంటకాలు, కర్ణాటక బిస్బేలాబాద్ వంటి రుచులు మెనోలో చోటు దక్కించుకున్నాయి. కొడవ సంప్రదాయం ప్రకారం తయారు చేసిన పంది మాంసం వంటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అతిథుల కోసం విలాసవంతమైన గదులను ముందుగానే బుక్ చేసి అత్యుత్తమ ఆతిథ్యాన్ని అందించారు. ప్రైవేట్ హెలిప్యాడ్ సదుపాయం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఈ వేడుక స్థాయిని తెలియచేశాయి. ఉదయపూర్ వేడుకలు ముగిసిన తర్వాత మార్చి 4న హైదరాబాద్ లో తాజ్ కృష్ణాలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆత్మీయులు పాల్గొనే ఈ వేడుక మరింత అట్టహాసంగా ఉండబోతున్నట్టు సమాచారం. ఒకప్పుడు గుసగుసలుగా మొదలైన ప్రేమ కథ ఇప్పుడు అధికారికంగా దాంపత్య జీవితంగా మారింది. తెరపై కెమిస్ట్రీతో ఆకట్టుకున్న జంట ఇప్పుడు నిజ జీవిత భాగస్వాములుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. టాలీవుడ్ చరిత్రలో ఈ పెళ్లి ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోనుంది. ఈ పెళ్లి కేవలం సినీ ఈవెంట్ గా కాకుండా ఒక భావోద్వేగ ప్రయాణానికి ముగింపు లాంటి క్షణంగా మారింది. గీత గోవిందం రోజుల నుంచి సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు, వెకేషన్ క్లిప్, సబ్టిల్ హింట్స్ అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి రేపేవి. కానీ ఇద్దరూ తమ సంబంధాన్ని ఎప్పుడూ బహిరంగంగా పెద్దగా ప్రకటించలేదు. ఆ మిస్టరీనే ఈ ప్రేమ కథకు మరింత క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు పెళ్లి ద్వారా ఆ గుసగుసలన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. విజయ్ కుటుంబ సభ్యులు సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇస్తారు. అదే విధంగా రష్మిక కూడా తన కుటుంబ బంధాలకు ఎంతో విలువ ఇస్తుంది. అందుకే 2 సంస్కృతులను సమానంగా గౌరవిస్తూ ఒకే రోజు 2 సంప్రదాయాల్లో వివాహం నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవటం ఈ జంట సమయోచిత నిర్ణయానికి నిదర్శనంగా నిలిచింది. వేదిక ఎంపిక కూడా ఎంతో ఆలోచించి చేసినట్టే ఉంది. అరవల్లి కొండల మధ్య ప్రశాంత వాతావరణంలో జరిగిన ఈ పెళ్లి పూర్తి ప్రైవసీతో సాగింది. అతిథులకు ప్రత్యేక వెల్కమ్ హ్యాంపర్లు సిద్ధం చేశారు. భద్రతా కోసం ప్రత్యేక టీంలను నియమించారు. మీడియా దూరంగా ఉండేలా కఠిన నిబంధనలు అమలు చేశారు. ఫోటోలు బయటకు రాకుండా ప్రత్యేక డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ కూడా అమలు చేసినట్టు సమాచారం. ఇండస్ట్రీలో ఈ పెళ్లి చర్చ మరో కోణంలో కూడా సాగుతోంది. విజయ్ తన కెరీర్ లో పాన్ ఇండియా స్థాయికి చేరుకుంటున్న సమయంలో రష్మిక కూడా బాలీవుడ్, సౌత్ రెండిట్లో బిజీగా ఉంది. ఈ ఇద్దరు తమ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ మధ్య వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో అన్న ఆసక్తి కూడా ఉంది. అయితే ఇద్దరు కెరీర్ కు ఆటంకం రాకుండా ప్లాన్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.